మనతో పాటు బీఆర్ఎస్ నాయకులు కడారి స్వామి యాదవ్ అన్న గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మాట్లాడదాం. ఏంటన్నా ఒకవైపు కేటీఆర్ విచారణ జరుగుతోంది ఏసీబీ ఆఫీస్లో. మరి చుట్టుపక్కల ఇంతమంది పోలీసులు మోహరించి ఉన్నారు. మిమ్మల్ని అందరిని కూడా ఇక్కడి నుంచి పంపిస్తా ఉన్నారు. ఏం చెప్తారు? ఈరోజు ఇది ప్రజాపాలన, నిర్బంధ పాలన. ఇలా మా నాయకుడు అంటే ఆయన ఒక దొంగ కేసులో, ఒక ఫాల్తు కేసులో విచారణకు ఏసీబీ అధికారులు పిలిస్తే మా నాయకుని మద్దతుగా మేము అందరం వచ్చినందుకు మా నాయకుడు మేము ఇవాళ 4 కోట్ల ప్రజల గుండె చప్పుడు మా నాయకుడు. ఎందుకంటే విశ్వవ్యాప్తంగా తెలంగాణ ఇమేజ్ను, హైదరాబాద్ బ్రాండ్ను ఒక ప్రపంచ పటంలో పెట్టిన గొప్ప వ్యక్తి. ఇలా భారతదేశంలో ఎక్కడ కూడా ఈ రేస్ అనే ప్రోగ్రామ్ కండక్ట్ ఎక్కడ చేయలేదు. కేవలం ఒక దాన్ని అలా ఎవరైతే ఇది ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారో వాళ్ళని ఒప్పించి మెప్పించి హైదరాబాద్లో అయ్యే విధంగా చేసి హైదరాబాద్ ఒక ఖ్యాతిని, తెలంగాణ ఖ్యాతిని ప్రపంచ పటంలో పెట్టిన గొప్ప వ్యక్తిని ఈరోజు ఒక ఫాల్తు కేసులో ఎలాంటి ఎవిడెన్స్ లేని కేసులో తీసుకొచ్చి కావాలని ఒక భయాందోళనకు, ఒక భయప్రాంతాలకు గురి చేయాలనే ఆలోచనతో ఇలా ఏసీబీ అధికారులు పిలిచారు. అయినా ఇలాంటి కేసులకు కానీ ఇలాంటి వేరే వాటికి భయపడేటోళ్ళం కాదు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు ఎదుర్కొన్నాం, ఎన్నో కుట్రలు ఎదుర్కొన్న నాయకుడు మా కేటీఆర్ గారు. ఇప్పుడు ఈ కేసులో భయపడతామా? మా నాయకుని కోసం మేము మద్దతుకు వచ్చినందుకు పోలీసు వాళ్ళు కావాలని దూరం వెళ్ళగొడుతురు. ఇది ఏమాత్రము ప్రజాస్వామ్యం అనిపించుకోదు. మా నాయకుడి మద్దతుకు వచ్చినందుకు నిలబెట్టినా కానీ మేము ఏమైనా ధర్నాలు చేస్తున్నామా, రాస్తారోకలు చేస్తున్నామా? మా నాయకుడు అంటే లోపల ఉండు కాబట్టి మా నాయకుడు అంటే ఇబ్బంది పడుతున్నప్పుడు మేము మద్దతు తెలపడం మా బాధ్యత. అంటే ఇది నిజంగానే కేటీఆర్ తప్పు చేశాడు అనుకోవచ్చా? అంటే గ్రీన్కో కంపెనీ నుంచి ఎలక్ట్రల్ బాండ్ ద్వారా భారీ డబ్బులు కేటీఆర్ పొందాయంటూ కూడా కొన్ని విమర్శలు ప్రభుత్వం నుంచి చేస్తూ ఉంది. నిన్న మొన్న మా నాయకుడు ప్రెస్ మీట్ల ముందే చెప్పిండు, నేను అనా పైసా కూడా తప్పేయలేదు, అనా పైసా కూడా నేను వాడుకోలేదు. ప్రతిదీ తెలంగాణ ఇమేజ్ను, హైదరాబాద్ ఇమేజ్ పెంచడం కోసమే ఈ కార్ రేసింగ్ అనేది నిర్వహించడం. ఎందుకంటే రానున్న కాలంలో భవిష్యత్తులో ఎలక్ట్రానిక్ వాహనాల వినియోగమే ఎక్కువ అవుతుంది కాబట్టి దాని గురించి ఇలా తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఎలక్ట్రానిక్ ఈ కార్ రేసింగ్ కండక్ట్ చేసినాము. దాంట్లో నేను రూపాయి కూడా ప్రతి అర్ధ రూపాయి కూడా నేను తీసుకోవాలనేది గంటాపదంగా ముక్త కంఠంతో చెప్పిండు. అయినా కావాలని ఇలా ఈ ఓటుకు నోటుకు దొంగ ఆయనలాగా అందరూ దొంగ బుద్ధి ఉంటుందనే ఆలోచనతో ఇలా ఎట్లయినా మమ్మల్ని నన్ను జైలు పంపించిండు. ఇలాగ కేసీఆర్ యొక్క కుటుంబాన్ని, కేసీఆర్ యొక్క ఇమేజ్ను అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతో ఒక దొంగ కేసు, ఒక ఫాల్తు కేసు, ఎక్కడ కూడా ఎలాంటి అవినీతి లేని కేసు ఇలా ఏదో కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు చేయబోతుంది తప్ప ఇది ఏమాత్రం కూడా నిలబడే కేసు కాదు, నిలబడదు. మా నాయకుడు కడిగిన ముత్యంలాగా బయటకు వస్తాడు. మీరెందుకు మద్దతు తెలపడానికి వచ్చారు అనుకోవచ్చా? లేకపోతే ఏంటి ఇక్కడ మరి పోలీసులు మిమ్మల్ని పంపిస్తూ ఉన్నారు, ఎవరిని కూడా దాదాపు కిలోమీటర్ మేర కొన్ని ఆంక్షలు విధించారు, ఎట్లా చూడవచ్చు? మా నాయకుడు అంటే ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నప్పుడు మేము ఉండకపోతే కూడా మేము వేస్ట్ కదా. మేము మా నాయకుని కాపాడుకోవాలి, మా నాయకుని వలయంలాగా ఉండాలి. ఎందుకంటే చెయ్యని కేసుకు, చెయ్యని ఆరోపణ మీద నిందారోపణకు గురై ఇలా ఒక విచారణకు హాజరైనప్పుడు మేము వాడు ఉండకపోతే మేము ఉండి కూడా వేస్ట్ కదా మా నాయకుని. ఇప్పుడు మా నాయకుడు అంటే తెలంగాణ ప్రజలకు గుండె చప్పుడు. ఆయన మమ్మల్ని గుండెలో పెట్టి చూసుకున్నప్పుడు మేము ఆయన కష్టం వచ్చినప్పుడు మేము నిలబడకపోతే కూడా ఉండి వేస్తే కదా. ఎట్లా చూస్తారు పోలీసుల వైఖరిని? ఇది పోలీసుల వైఖరి ప్రజాస్వామ్యం, నిర్బంధ పాలన. ఒకవైపు ప్రజాపాలన అంటాడు, ఒకవైపు నిర్బంధ పాలన చేస్తున్నాడు. ఇది ఏమాత్రం కూడా రేవంత్ రెడ్డి తగదని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఏం చెప్తారు ఓవరాల్గా? ఈ కేసు అనేది ఒక నిరాధారమైన కేసు, ఎలాంటి ఆధారం లేని కేసు. కావాలనే కుట్రపూరితంగా, ఉద్దేశపూర్వకంగా ఇలా ఏదో ఇరికించాలని ప్రయత్నం చేస్తున్నాడు. దీనివల్ల ఇలా మాకు ఒరిగేదేం లేదు. మా నాయకుడు కడిగిన ముత్యంలాగా, ఆనిముత్యంలాగా బయటకు వస్తాడు. అంటే ఒకవైపు కేటీఆర్ని ఏసీబీ విచారిస్తుంది, ఇక్కడ బయట పార్టీ శ్రేణులు ఒకసారి వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భారీ ఎత్తున పార్టీ శ్రేణులు రావడం జరిగింది. సో ఇక్కడ నుంచి పోలీసులు కూడా వారిని పంపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, అరచేతిని అడ్డుపెట్టి కేటీఆర్ కీర్తిని ఆపలేరు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేత ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి బ్రదర్, ఏం చెప్తారు? ముఖ్యంగా ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పాలన ప్రజాపాలన కాదు, ఇది కక్షలు కార్పణ్యాలతోటి నడుస్తున్నటువంటి ప్రభుత్వము. ఈనాడు రైతులకు ఇచ్చినటువంటి 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయాలని చెప్పేసి కేటీఆర్ గారు ప్రజాక్షేత్రంలో యుద్ధం చేస్తుంటే కేటీఆర్ గారిని ఎదుర్కొనే దమ్ము లేక, ధైర్యం లేక కేటీఆర్ పైన ఈరోజు అక్రమ కేసులు పెట్టడం జరిగింది. కేటీఆర్ గారు ప్రజాక్షేత్రంలో ఉన్నారు, ప్రజలతోటే ఉన్నారు. ఇప్పటికీ కేటీఆర్ గారు కూడా ఏ తప్పు చేయలేదు. అతను ఏ తప్పు చేయలేదని చెప్తున్నప్పటికి కూడా అతను ఈ హైదరాబాద్ ఇమేజ్ని కాపాడడం కోసమే ఆనాడు నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పినప్పుడు అది విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి. ఎలక్షన్ రావడంతో తర్వాత అప్పుడు గవర్నమెంట్ మారిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ విధానపరమైన నిర్ణయాన్ని విధానపరమైన లోపంగా మార్చి ఇవాళ కక్ష సాధింపు చర్యగా
ఇలా విధానపైన నేరంగా పరిగణిస్తూ ఇవాళ కేటీఆర్ పైన అక్రమ కేసు పెట్టడం జరిగింది. ఒక్క కేసు కాదు రేవంత్ రెడ్డి 100 కేసులు పెట్టినా కూడా ఈ కేసులు ఎదుర్కోవడానికి కేటీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు. కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా మా అందరి పక్షాన కేటీఆర్ గారు ఉండరు. కేటీఆర్ గారి కుటుంబం ఉంది. మేము ఇవాళ వారి కీర్తికి నువ్వు భంగం కలిగించాలని చూస్తున్నావు. అరచేతిని అడ్డుపెట్టి నీ పార్టీ గుర్తైన అరచేతిని అడ్డుపెట్టి కేటీఆర్ గారి కీర్తిని నువ్వు అడ్డుకోవాలని చూస్తున్నావు. అది ముమ్మాటికి జరగదు. నీ కలగానే మిగిలిపోతుంది. నువ్వు ఈ చరిత్రలో ఒక అపకీర్తి పాలుగాక తప్పదని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. వెంటనే కేటీఆర్ గారికి వారి కుటుంబానికి బేషరతుగా క్షమాపణ చెప్పి నువ్వు పెట్టినటువంటి అక్రమ కేసులన్నిటిని కూడా విత్డ్రా చేసుకోవాల్సిందిగా మేము బీఆర్ఎస్ యువజన విద్యార్థి సంఘాల నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్లా చూస్తారు? పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించారు. సో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మీరు ఎవరిని కూడా ఇక్కడ దరిదాపుల్లో ఏసీబీ ఆఫీస్ చుట్టుపక్కల కూడా ఎక్కడ లేకుండా చేస్తున్న పరిస్థితి చూస్తున్నా ఏం చెప్తారు? ఒకటండి, కంటిలోని నలుసు కాలి ముళ్ళు, ఇంటి లేను పోరు ఇంతింత కాదయ్యా. ఆ ఇంట్లో పోరు పెడుతుండ్రు, ఆ తమ్ముడు పోరు పెడుతుండ్రు, అన్న పోరు పెడుతుండ్రు, అల్లుడు పోరు పెడుతున్నారు, బిడ్డ పోరు పెడుతుంది. అరెస్టు చేయి. నువ్వు 100 అరెస్టులు చేసుకో, భయపడేదే లేదు. నువ్వు పట్టపగటీలు దొరికినవి దొంగవి నువ్వు. ఇవాళ కేటీఆర్ గారు ప్రజల కోసం పోరాడుతున్న నాయకుడు, ఉద్యమ నాయకుడు. అలా ఉద్యమంలో దెబ్బలు పడి జైలుకు పోతే నువ్వు ఎక్కడున్నావు రేవంత్ రెడ్డి? నువ్వు ప్రజల పక్షాన లేవు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అడ్డుకునే 2 కళ్ళ సిద్ధాంతం, 2 నాలుకల సిద్ధాంతం ఉన్నటువంటి చంద్రబాబు ఏజెంట్గా కోవట్టుగా ఉన్నావు నువ్వు. అలా ఉద్యమకారులపైన రైఫిల్ తీసుకొని నువ్వు బయలుదేరినావు. కానీ కేటీఆర్ గారు ప్రజాక్షేత్రంలో పోరాటం చేయడం జరిగింది. ఇప్పటికైనా నువ్వు ఎంతమంది పోలీసులు పెట్టినా ఏం చేసినా నువ్వు అరెస్ట్ చేసినా కూడా జైలుకు పోవడానికి సిద్ధం. మేము కేటీఆర్ గారి నాయకత్వంలో మేము మా ప్రజాక్షేత్రంలో మేము ప్రజల సమస్యలపైన నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలపైన మేము యుద్ధం చేస్తాం. మేము కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఒక ప్రచారం వినిపిస్తూ ఉంది. అప్పుడు రేవంత్ రెడ్డిని జైలుకు పంపించారు, ఖచ్చితంగా కేటీఆర్ కూడా జైలు పంపించే కుట్ర ఉంది అని చెప్పి కనిపిస్తుంది. ఏం చెప్తారు? ముమ్మాటికి ఇది కుట్ర. ఆనాడు రేవంత్ పోయింది పట్టపగటీలు దొరికినటువంటి పగటి దొంగ. ఈనాడు కేటీఆర్ గారి పైన పెట్టిన కేసు అక్రమ కేసు ప్రజల కోసం, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం తీసుకున్నటువంటి విధాన నిర్ణయాన్ని నువ్వు తప్పుబట్టి ఇలా జైలు పంపే కుట్ర చేస్తూ ఉన్నావు. ఇది ముమ్మాటికి కుట్ర. ఈ కుట్రను తిప్పికొడతాం. మేము దేనికైనా సిద్ధం. సత్యమేవ జయతే. ఈ ముమ్మాటికి సత్యం గెలిచి తీరుతుంది. దానిపైన జరిగేటటువంటి పరిణామాల్ని ప్రజాక్షేత్రంలో నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని కూడా మేము రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది డైవర్ట్ రాజకీయమే. చట్టం పైన అవగాహన లేదు, న్యాయం పైన గౌరవం లేదు, అపెక్స్ కోర్టు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నిబంధనల పైన ఆయనకు విశ్వాసము లేదు, విలువ లేదు. ఆయనకు న్యాయం తెలవాలి. ముందుగా నువ్వు భారత రాజ్యాంగం చదువుకో రేవంత్ రెడ్డి, ముందుగా నువ్వు బిఎన్ఎస్ యాక్ట్ చదువుకో రేవంత్ రెడ్డి, నువ్వు ముందుగా బిఎన్ఎస్ఎస్ యాక్ట్ చదువుకోని రేవంత్ రెడ్డి. చట్టం పైన అవగాహన లేని వ్యక్తి ఇటువంటి తప్పుడు చర్యలకు పాల్పడుతూ ఉంటాడు. కాబట్టి అవగాహన లేని ముఖ్యమంత్రి, నువ్వు అవగాహన చేసుకొని ఇవాళ ప్రజాక్షేత్రంలో ప్రజలకు ఇచ్చిన హామీలని నెరవేర్చే ప్రయత్నం చేయి. అంతేగాని కక్ష సాధింపు చర్యలుగా నువ్వు ఈ విధంగా ప్రవర్తిస్తే మాత్రం ప్రజలు రానున్న ఎలక్షన్లో నీకు బుద్ధి చెప్తారు. ఆ సమయం దగ్గరలోనే ఉంది. నీ ముఖ్యమంత్రి పదవి కూడా ముఖ్యమంత్రి పదవికి ఎందుకు వచ్చింది మధ్యలో ఎందుకు వస్తాను? ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, తప్పుడు హామీలతోటి, అబద్ధాలతోటి ఇవాళ రాజ్యాన్ని వెళ్తున్నాడు ఆయన. కొద్ది మందిని కొంతకాలం మోసం చేయొచ్చు, అందరినీ కొంతకాలం మోసం చేయొచ్చు, కానీ అందరినీ ఎల్లకాలం మోసం చేయడం సాధ్యం కాదు. ఆయన విధానాలు అవన్నీ కూడా తేటతెల్లం అయిపోయినాయి, లోపభూయిష్టం అయిపోయినాయి. ఆయన 420, ఆయన ఇచ్చిన హామీలు 420. ఈ 420 హామీలు నెరవేరవు, ఆయన పరిపాలన కూడా కొనసాగదు. ఇది ఈనాడు జరుగుతున్నది. ఏంటి బ్రదర్, ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం భారీ ఎత్తున ఏసీబీ ఆఫీస్కి ఎందుకు రావాల్సి వచ్చింది? మా నాయకుడిని అక్రమ కేసులు పెట్టి నువ్వేదో చేయించి నీ రాష్ట్రాన్ని కోసం జైల్లో పెడతా అని నీ వెకిలి చేష్టలు, వెకిలి మాటలతో ఇబ్బంది పెడుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి మేము ఉన్నాం, మా నాయకుడికి మేము అండగా ఉన్నాం, కష్టకాలం మమ్మల్ని కాపాడుకున్న మా నాయకుడికి ఆయన ఇబ్బందులు ఉన్నప్పుడు మేము ఉండాలనే ఉద్దేశంతోనే మీకు రావడం జరిగింది. రైతు భరోసా అడిగితే అక్రమ కేసు అని చెప్పి మీరు ఒక ఫ్లగార్డ్ పెట్టుకొని నిరసన తెలుపుతారు. ఇది వాస్తవం కాదా?
రైతు బంధుని రైతు భరోసా చేస్తా అని ఎకరానికి 15,000 ఇస్తాను ఈ సన్నాసి ఇలా 12,000 ప్రకటించి రాష్ట్ర రైతాంగం మొత్తం కూడా ఇబ్బంది పడుతుంది. రాష్ట్ర రైతాంగం రోడ్డు మీదకి వస్తుంది. రైతు భరోసా 15,000 ఎందుకు ఇవ్వకుండా 12,000 ఎందుకు ఇస్తున్నామని ఆలోచన వస్తుందని ఇలా దాని గురించి ప్రశ్నిస్తారని ఇలా కేటీఆర్ గారి మీద అక్రమ కేసు పెట్టి లోపల ఉంచాలనే ఉద్దేశం తప్పితే రైతు భరోసా ఎందుకు ఎగ్గొట్టినావు 15,000 నువ్వు ఇస్తాన్నావు కదా. వానాకాలం యాసంగి ఎగ్గొట్టి ఇలా రైతుల్ని నడి రోడ్డు మీద నిలబెట్టిన రాష్ట్ర ముఖ్యమంత్రిని ప్రశ్నించినందుకే ఈ కేసుని మేము భావిస్తున్నాం. రాష్ట్ర రైతాంగం పక్షాన నువ్వు రైతులకి రైతు బందీ లేదు అందుకే కేసా, రైతు భరోసా అని చెప్పి 15,000 అందుకే కేసా, సగం మందికి రుణమాఫీ కాలేదు అందుకే కేసా, కాలువలు నీళ్ళు ఇవ్వలేదు అందుకే కేసా, సరిగ్గా కరెంట్ ఇవ్వలేదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల 600 మంది రైతులు చచ్చిపోయారు అందుకే దాని గురించి ప్రశ్నించేందుకే కేసా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వల్ల 66 మంది గురుకుల పాఠశాలలో కనీసం అన్నం పెట్టలేని దౌర్భాగ్య ముఖ్యమంత్రి వల్ల చనిపోయారు అందుకు కేసా, ఈ రాష్ట్రంలో ఉన్న బస్సులు తగ్గించి ఫ్రీ బస్ అని చెప్పి ఆటో కార్మికులు 56 మంది చావు కారణమైంది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాని మీద ప్రశ్నించేందుకే కేసా, ఈ రాష్ట్రంలో ఉమ్మడి నల్గొండ జిల్లా వరంగల్ జిల్లా పాలమూరు నుంచి వచ్చి పేదలు రూపాయి కూడబెట్టుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కట్టుకుని ఓరలేక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు కూడగొట్టి రక్షణ మంత్రులు దాని గురించి ప్రశ్నించినందుకు కేసా, ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పేరు చెప్తేనే హైదరాబాద్లు కానీ మున్సిపాల్ గుడ్డలు అయిపోయినాయి వాళ్ళ పక్షాన్ని నిలబడినందుకు కేసా, ఈ రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా దున్నపోతు మీద వాన కూర్చున్నట్టే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పనుకుంటే ఒక దద్దమ్మ ముఖ్యమంత్రి అయి ఇంట్లో బడ్జెట్ పనుకుంటే నిన్ను ప్రతి క్షణం లేపి నీకు ఇచ్చిన బాధ్యత పని చేయి మేము ప్రతిపక్షంలో కొట్లాడతాం నీకు పనిచేసే బాధ్యత ఇచ్చినందుకు ప్రశ్నిస్తున్నందుకు కేసా, దేనికి కేసు పెడతావు దేనికి ఉంచుతావు నువ్వు ఇలా ఏం అవసరం వచ్చింది ఈ కార్ రేసు వల్ల ఏమైంది 50 లక్షల రూపాయలతో దొరికిన మిట్టబడి దొరికిన దొంగవి నువ్వు. కానీ కేటీఆర్ గారిని నువ్వు బురదలు తెచ్చుకున్నావు అదే బురద అందరూ పోయాలా ఆయన కూడా ఇబ్బంది పెట్టాలంటే సాధ్యం కాదు. హైదరాబాద్ నగరంలో ఉన్న 1,40,00,000 మంది తెలుసు కేటీఆర్ అంటే, హైదరాబాద్ ఉన్న ఐటీ ఉద్యోగాలు తెలుసు కేటీఆర్ అంటే, నువ్వు పెట్టిన ఏసీబీ ఆఫీస్ ముందర తెలుసు, కమాండ్ కంట్రోల్లో ఉన్న పోలీసులకు తెలుసు న్యాయం ఎటుందో అన్యాయం ఎటుందో. నువ్వు దొంగవి కాబట్టి అందరికీ దొంగ చిత్రీకరించడానికి సిద్ధంగా లేవు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరు తెలుసు సమస్య ఎక్కడ ఉంటే కేటీఆర్ అక్కడ ఉండు, సమస్య ఎక్కడ ఉంటే బీఆర్ఎస్ ఎక్కడ ఉంది. ఇలా రాష్ట్రంలో మీ బాధితులందరూ కూడా ఇలా బీఆర్ఎస్ బాధితులకి రక్షణ కల్పిస్తూ ఒక రక్షణగా ఉంటున్న బీఆర్ఎస్ పార్టీకి మీరు ఏదో చేయాలా ఇబ్బంది పెట్టాలా అని కోరుకుంటారు కాబట్టి దాన్ని మీ ఎటువంటి విషయం కూడా ఊకునే ముచ్చటే లేదు. అంటే నిజంగానే మీరు అన్నట్టుగా తప్పు చేయలేదంటా ఉన్నారు. ఒకవైపు ఏమో ఎలక్ట్రల్ బాండ్ ద్వారా కేటీఆర్కి డబ్బు వచ్చింది, ఇలా క్విట్ ప్రో కోకో సంథింగ్ ఏదో మాట్లాడుతూ ఉన్నారు, ఏం చెప్తారు? క్విట్ ప్రోకో అన్నా కానీ ఆయన చదువు రాదు, మీకెంత మాకెంత శిరసంగం పంచుకుంటే క్విట్ కింద పడుతుంది. నేనేమంటున్నా అంటే ఈ రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బాండ్లు అనేది దేశంలో మొత్తం అన్ని పార్టీలు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ రావడం జరిగింది, బీఆర్ఎస్ పార్టీ రావడం జరిగింది, అన్ని పార్టీలకు వచ్చినా మాకు వచ్చినాయి. అది న్యాయబద్ధంగా ఒక బాండ్ల రూపంలో వచ్చేది. కానీ దానికి దీనికి సంబంధం మాట్లాడితే ముందర నీ రాహుల్ గాంధీని లోపడేయాలా, ముందర నీ పార్టీని లోపడేయాలా, ముందర నీకు ఇప్పుడు దాకా నీతో అంటగాగుతున్న మెగా కిష్టారెడ్డిని లోపడేయాలా, నీతో పాటు లాలుచిపడి తిరుగుతున్న పొంగులే శ్రీనివాసులు లోపడేయాలా. ఇంతమందిని వేసినాక మాకాడ మాట్లాడు. నువ్వు కిట్వక ఏంది ఇంకోటి ఏంది మాట్లాడితే నేనేమంటున్నా, రాష్ట్రంలో ఇబ్బంది పడుతున్న రైతు బంధు చేయి, రుణమాఫీ కానీ కరెంటు కాలంలో నీళ్ళు పండించిన పంటకి కొను. రాష్ట్రంలో ప్రతి వ్యవస్థ ఇబ్బంది పడింది, రాష్ట్రంలో ప్రతి వ్యవస్థను ఇబ్బంది పెట్టినాం కాబట్టే మేము ప్రశ్నిస్తున్నాం. ఇప్పుడు పోలీసులు వచ్చి కూడా మిమ్మల్ని వెళ్ళి పంపించే ప్రయత్నం చేస్తాం, ఏం చెప్తారు ఓవరాల్గా? ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎక్కడ లేదు, పోలీసులకే న్యాయం లేదు. బెటాలియన్ పోలీసు వాళ్ళని 16 మంది సస్పెండ్ చేసిర్రు. ఆ పాపం వీళ్ళది కాదా? ఈ రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా ఉంది, ఏ వర్గం లేదు. పోలీసు వాళ్ళకు కూడా తెలుసు ఆ విషయం కాబట్టి వాళ్ళు కూడా చిత్తశుద్ధితో ఇప్పటికైనా ఆలోచించాలి. ప్రజల పక్షాన ఎవరు, పోలీసుల పక్షాన ఎవరు? ఇలా మీరు కూడా మాట్లాడుతున్నారు. మీలాంటి ఛానల్ని తొక్కిపెట్టింది ఎవరు? 4th ఎస్టేట్ లాంటి మాట్లాడి గొంతుల మీద కేసులు పెట్టింది ఎవరు? జైల్లో పంపిస్తుంది ఎవరు? అన్నీ ఆలోచించుకోరా. రాష్ట్రంలో ఏ సమస్య ఉన్నా వాళ్ళెంబడి మేము ఉంటాం. రాష్ట్రంలో ఎవరికి ఇబ్బంది ఉన్నా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఇలా రాష్ట్రంలో రైతాంగానికి రైతు భరోసా ఎగ్గొడుతున్నందుకు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకే ఈ కేసుని భావిస్తున్నాం మేము.